కీచకుడు ఎప్పుడైతే మత్స్యరాజ్యానికి వచ్చాడో, ఆ మత్స్యరాజ్య వైభవాన్ని చూశాడో, తన అక్కకి అతను అడిగింది ఏంటంటే, నేను ఈ రాజ్యంలో ఇక సెటిల్ అయిపోతాను అని చెప్పి అక్క దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏ రేంజ్కి ఎదిగాడు కీచకుడు ఆ రాజ్యంలో అంటే, అసలు విరాట రాజు అసలైన రాజా, కీచకుడు అసలైన రాజు తెలియని స్టేజ్కి వెళ్ళిపోయాడు వాడు. ఎందుకు అలా వెళ్ళాడు అంటే, కీచకుడేమి అధముడేం కాదు. అధముడు అంటే వాడి గుణగణాల్లో వాడు అధముడు, కానీ పరాక్రమంలో వాడు గట్టిగా పరాక్రమం ఉన్నవాడనే మనకి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే సుశర్మ ఈ క్యారెక్టర్ని ఇప్పుడు మీరు వినండి, కానీ ఈ క్యారెక్టర్ గురించి మనం ముందు వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది. ఈ సుశర్మ అనే అతను త్రిగర్త సామ్రాజ్యాధిపతి, ప్లస్ సుశర్మ కౌరవులకు చాలా క్లోజ్ పర్సన్. అలాంటి సుశర్మ ఎన్నిసార్లు మత్స్యరాజ్యాన్ని దండయాత్ర చేయటానికి వచ్చినా సింగిల్ స్ట్రోక్తో సుశర్మని ఓడించిన వైభవం కీచకుడికి దక్కింది. అదే కాకుండా ఈ మత్స్యరాజ్యాన్ని ఎందరో శత్రువుల నుంచి కాపాడిన వైభవం కూడా కీచకుడికి దక్కింది. సో పరాక్రమవంతుడే కీచకుడు. పరాక్రమంలో జరాసంధుడు, శల్యుడు అందరూ పరాక్రమవంతులే. వీళ్ళంతా పరాక్రమం అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్, వార్ స్ట్రాటజీ ఒక్కడే పరాక్రమం కాదు, ధర్మం కూడా ఉండాలి కదా మనిషికి.